శివపార్వతుల వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? పార్వతీదేవికి చిన్న వయసు నుంచి శివుడిని వివాహం చేసుకోవాలని కోరిక ఉండేది. కానీ ఆ మహాశివుడిని ఎలా వివాహం చేసుకోవాలో తెలియని పరిస్థితి. అదే సమయంలో తన ఇంటికి వచ్చిన పర్వతరాజుతో పార్వతీదేవి శివుడికి సేవలు చేస్తాను అని చెప్పడంతో పార్వతీదేవిని శివుడి దగ్గరకు తీసుకెళ్తాడు. శివుడు ఎప్పుడు తపస్సులో ఉండడంతో పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేసేది. ఒకసారి శివుడు తపస్సు భగ్నం చేసినందుకు ప్రేమదేవుణ్ణి భస్మం చేస్తాడు. అది చూసి భయపడిన పార్వతీదేవి తన భక్తితో శివుడికి దగ్గర అవ్వాలని తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక మునీశ్వరుడు పార్వతీదేవి దగ్గరకు వచ్చి, ఇంత అందమైన నీవు ఈ వయస్సులో తపస్సు చేయడానికి కారణమేమిటి అని అడగగా పార్వతీదేవి తన కోరికను ఆ మునీశ్వరునికి చెబుతుంది. అప్పుడు ఆ మునిస్వామి శివుడి గురించి నీ సమయాన్ని వృధా చేసుకోకు, అలా ఎన్నో అబద్ధాలు చెబుతున్న ముని మీద పార్వతీదేవి కోపం తెచ్చుకుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు తన నిజమైన స్వరూపానికి వస్తాడు. అతనెవరో కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడే. ఇప్పుడు శివుడు పార్వతి